వెల్కమ్ టు D5 న్యూస్. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన సొంత జిల్లా చిత్తూరుపై ఫోకస్ పెట్టారు. హంద్రీనీవా సుజల స్రవంతి పరిధిలోని కుప్పం పొంగనూరు బ్రాంచ్ కాలువలకు సాగునీరు రావడం లేదు. 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం 6 సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వగా అందులో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కూడా ఒకటి. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే పొంగనూరు బ్రాంచ్ కాలువకు త్వరలోనే సాగునీరు అందుతుందని తెలిసింది. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో హంద్రీనీవా ప్రాజెక్టు పనులు వేగవంతం చేశారు. కర్నూలు జిల్లా నుండి ఉమ్మడి చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాలైన తంబళ్లపల్లె, మదనపల్లె, పొంగనూరు, పలమనేరు ప్రాంతాలకు సాగునీరు అందించడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హంద్రీనీవా ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామకుప్పం వరకు కొంత నీళ్లు తీసుకువచ్చిన వైసీపీ ప్రభుత్వం హడావిడి చేసి సైలెంట్ అయిపోయింది. ఇప్పటికే పొంగనూరు బ్రాంచ్ కాలువలో ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని సంబంధిత అధికారులు కూటమి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఇక తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో బ్రాంచ్ కాలువలో పలు చోట్ల పూర్తిగా దెబ్బతిందని అధికారులు కూటమికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలంటే దాదాపుగా 100 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని సంబంధిత అధికారులు చంద్రబాబు ప్రభుత్వానికి నివేదిక అందించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనులు పూర్తయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పొంగనూరు నియోజకవర్గాల్లో దాదాపుగా 37,000 ఎకరాల ఆయకట్టకు నీరు అందుతుందని అధికారులు అంటున్నారు. ఇక కుప్పం బ్రాంచ్ కాలువ పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కుప్పం, గుడిపల్లె, శాంతిపురం మండలాల్లో పనులు పెండింగ్లో ఉన్నాయని, కుప్పంలో కాలువ పనులకు భూములు ఇచ్చిన రైతులకు 17 కోట్ల బకాయిలు ఇవ్వాలని, హంద్రీనీవా కాలువ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు సుమారు 29 కోట్లు పెండింగ్లో ఉన్నాయని అధికారులు తెలియజేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనులు పూర్తయితే 110 చెరువులకు సాగునీరు అందుతుందని, పొంగనూరు, కుప్పం బ్రాంచ్ కాలువ పనులు పూర్తయితే కృష్ణా జలాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కూడా వస్తాయని, సుమారు 43,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుబాటులోకి వస్తుందని, కాలువ పనులు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలియజేశారు. దెన్ వాటర్లో గ్రౌండ్ వాటర్ అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్, ఈ రెండు కూడా మీరు ఫోకస్ చేసుకోవాలి. గ్రౌండ్ వాటర్ని మ్యాక్సిమం ఇంక్రీజ్ చేయాలి. మనం ఒకప్పుడు అనంతపురం జిల్లాలో వాటర్ పాయింట్స్కి వెళ్ళాం, ఫామ్ పాయింట్స్ పెద్ద ఎత్తున పోయాం. అవి దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇప్పుడు కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలి. చెక్ డ్యామ్స్ అన్ని రిపేర్ చేయాలి. ఎక్కడున్నా కూడా ఎక్కడొచ్చినా వాటర్ తలిచే పరిస్థితి రావాలి. అదే మరి ఆల్ రిజర్వాయర్స్ మీ రెస్పాన్సిబిలిటీ టు ఫిల్. ఇప్పుడు సముద్రంలో పోయే నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా రిజర్వాయర్ తీసుకుపోయి అవి కూడా ఫుల్అప్ చేస్తే, ఈసారి మనం గాని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే రాబోయే 5 ఏళ్లలో అటు ఇటు వర్షాలు తక్కువనా మేనేజ్ చేసే పరిస్థితి రావాలి త్రూ వాటర్ మేనేజ్మెంట్. ఒకప్పుడు బెస్ట్ సిస్టమ్స్ పెట్టాం, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కంపల్సరీగా మీరు చేయాలి. ట్యాంక్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాలి. ఆల్ ట్యాంక్స్ నేచురల్ గా వచ్చే వాటర్ వస్తుంది. చిన్న చిన్న డైవర్షన్ కావాలంటే ఇవ్వండి, లేకుంటే కెనాల్ ద్వారా వచ్చే వాటర్ ఫిల్అప్ చేయండి. అల్టిమేట్ క్యాలిక్యులేషన్స్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు మీరు అన్ని ఫిల్అప్ చేసేసి గ్రావిటీతో వచ్చేటి పర్లేదు, కాస్ట్ పెట్టి ఫిల్అప్ చేసి రేపు వర్షం వస్తే మళ్ళా నీళ్లు సముద్రంలో పోతే అది వేస్ట్ ఆఫ్ మనీ. ఆ క్యాలిక్యులేటివ్ గా డిపార్ట్మెంట్ లో మీరు మాట్లాడుకొని టైం ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది, హౌ టు ఫిల్ ఇంది మొత్తం ఎడ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ మీరు చేయండి. అదే మరి ఆల్ ట్యాంక్స్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయండి. అక్కడి నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ లో ఐఎమ్ ఆస్కింగ్ యూ బీ క్లియర్. మెయింటెనెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ గేట్స్ గ్రీస్ చేయలేకపోయాం. వీఆర్ ఫీల్ కడాన గేట్స్ పెట్టడానికి డబ్బులు ఇవ్వలేకపోయింది గవర్నమెంట్. ఒకసారి గేట్స్ పెట్టిన తర్వాత మళ్ళా కొట్టుకొని పోతే డబ్బులు లేకపోతే కూడా రాలేదు. గేట్లు పెట్టడానికి కాంట్రాక్టర్ రాలేదు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు చూసా. నాకు ఐ వాంట్ టు బి వెరీ క్లియర్. ఎక్కడైనా సరే ఒక గేట్ గాని కొట్టుకొని పోతే ఆ కన్సర్న్ ఏఈ విల్ బి ఆటోమేటిక్గా డీమ్డ్ సస్పెన్షన్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దట్. దట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు మెయింటైన్. ఎవరు అక్కడ మిస్బిహేవ్ చేసినా చాలా ఫర్మ్ గా ఉంటాం. మొన్న కూడా ఒక సంఘటన జరిగింది. ఒక రోడ్డు ఒకటి ఓపెన్ చేయమంటే హంద్రీనీవా పర్మిషన్ తీసుకొని డిలే చేశారు.
అతని డిలే వల్ల అంద్రినేవా ఆపరేషన్ ఒక 4 రోజులు లేట్ అయింది. ఇవన్నీ కూడా ఎక్కడ టాలరేట్ చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళు కూడా డిసిప్లిన్ గా ఉండమనండి, మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేద్దాం. బట్ వైలేషన్ లేకపోతే మేమేమన్నా చేస్తామంటే మాత్రం కుదరదు. ఆ విషయం మీరు చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది.